కువైట్ లో మా రూమ్ ఇప్పుడు ఎలా ఉందో చూసేద్దాం. ముందుగా మీకు ఒక ప్రశ్న, మీ జీవితంలో మీరు ఏది ఎంచుకుంటారు? ఒకటి సుఖం, రెండు కష్టం. తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి, తెలియని వాళ్ళకి వీడియో చివరిలో చెప్తాను. ఇది వచ్చేసి మేము ఉండే బిల్డింగ్. ఈ బిల్డింగ్ కిందే మా పార్కింగ్ ఉంటుంది. రోజు కారు ఇక్కడే పార్క్ చేస్తాను. ముందుగా మీకు ఒక విషయం చెప్పాలి, మా కువైట్ పనిలో చేరేటప్పుడు కువైట్ లో ఏ కంపెనీ ఇవ్వని రూమ్ నేను ఇస్తాను అన్నాడు. లిఫ్ట్ అయితే వచ్చేసింది. ఇది వచ్చేసి మా రూమ్ ఎంట్రన్స్ డోర్, లేటెస్ట్ టెక్నాలజీ, అందుకే గుండం ఉండదు. ఇప్పుడైతే మనం రూమ్ లోకి వచ్చేసాం. ఇది వచ్చేసి హాల్లో మొత్తం సామాన్లతో నింపేశారు. ఏసీలు ఉన్నాయి కానీ ఒకటి పని చేయదు. ఇది వచ్చేసి వాష్రూమ్. పైన చూసుకుంటే ఒక రోజు నైట్ పడుకున్నాం, ఆ టైంలో సీలింగ్ పడిపోయింది. ఈ పైపులు చూసుకుంటే ఒకటి విప్పితే ఇంకొకటి రాదు, ఇంకొకటి విప్పితే ఇది రాదు. హీటర్ ఉంది కానీ పని చేయదు. ఇది వచ్చేసి కిచెన్. ఈ కిచెన్ చూసుకుంటే ఈ అపార్ట్మెంట్ లో ఉన్న చెత్త అంతా ఇక్కడే పెట్టినట్టుంది. ఈ ఫ్రిడ్జ్ లో చూసుకుంటే మొత్తం కుండలతో నింపేశారు. పైన చూసుకుంటే ఏమీ లేవు. ఈ కబోర్డ్ లో చూసుకుంటే ఇక్కడ మాతో పాటు కాపురం చేసే బొద్దింకలు ఉన్నాయి. ఇది వచ్చేసి వేరే వాడి రూము. దీనిలో ఏసీ అన్ని పని చేస్తున్నాయి. ఇది వచ్చేసి నేను ఉండే రూము. నాకైతే ఆ బెడ్ ఇచ్చారు. దీని మీద పడుకున్నప్పుడల్లా భయం వేస్తూ ఉంటుంది. ఇది ఇరిగి కింద పడిపోతుందని భయం వేస్తూ ఉంటుంది. మా కువైట్ చెప్పింది ఇదే అన్నమాట. ఏ కంపెనీ ఇవ్వని రూమ్ నేను ఇస్తాను అంటే ఇక్కడికి వచ్చాక గానీ అర్థం కాలేదు. చాలా మంది కువైట్ వెళ్లి సుఖపడుతున్నారు అంటారు. ఇలాంటివి చూస్తే అర్థం అవుతుంది అందరికి ఒకలా ఉండదు అని. స్టార్టింగ్ లో చెప్పిన ప్రశ్నకు సమాధానం ఇదే. కష్టం మనం నేర్చుకునే మార్గాలు, కానీ సుఖం మనం ప్రయాణంలో కొంత సమయాన్ని ఆస్వాదించడానికి అవసరం మాత్రమే. కష్టపడితేనే మన జీవితానికి నిజమైన విలువ ఉంటుంది. ఈ వీడియో ఇప్పటి వరకు చూసారంటే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. అలాగే ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకెన్నో మన ఛానల్ నుంచి వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.